తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఏమనుకుంటారు అంటే రెవెన్యూ శాఖలో జరిగే అన్ని అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి మించి ఏది లేదని అనుకుంటారు. కానీ దానికి మించి ఏమున్నదంటే సివిల్ సప్లై శాఖ అనే చెప్పుకోవాలి. అసలు ఏం జరుగుతున్నాయి సివిల్ సప్లై శాఖలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కమిషనర్ చౌహాన్ గారు ట్రాన్స్ఫర్ కావడం జరిగినది. ఎందుకు జరిగినది మరి? దాంట్లో రైస్ మిల్లర్ల పాత్ర ఏమన్నా ఉన్నదా? వాళ్ళు కట్టాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించిండ్రా? అంటే ఒక కమిషనర్ లెవెల్నే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేపిస్తున్నారు అంటే ఎంతగానం లంచాలు ఇస్తున్నారు. మరి ఆ లంచాలు ఎవరికి పోతున్నాయి? కింద స్థాయిలో ఉన్న అధికారులు కూడా, సివిల్ సప్లైలో ఉన్న అధికారులు కూడా వాళ్ళందరూ బాగా సంపాదించిందని చెప్పి రైస్ మిల్లర్లే చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తా ఉన్నారు? మంచిగా నీతిగా నిజాయితీగా ఉన్న రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో మస్తు మంది ఉన్నారు. 800 మంది రైస్ మిల్లర్లు నీతిగా నిజాయితీగా ఉన్నారు. వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. ఎవరైతే వేల కోట్లు, వందల కోట్లు బకాయిలు ఉన్నారో వాళ్ళ పైన కేసులు పెడతలేరు. వడ్లు ఇయ్యద్దని చెప్పి గతంలో చౌహాన్ గారు ఉన్నప్పుడు చెప్పినా కూడా వాళ్ళకే వడ్లు ఇచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళకు మూటలు ముట్టినాయి కాబట్టి వడ్లు ఇచ్చినని చెప్పి కూడా చెప్తా ఉన్నారు చాలా మంది. దానివల్ల ఏమైతుందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సన్నబియ్యం పథకం తీసుకొచ్చింది. మరి దాన్ని కరెక్ట్గా ఇయ్యాలి, ఎప్పటికిట్లా సాగియాలి అన్నప్పుడు అన్ని కరెక్ట్గా ఉండాలి కదా. ఎందుకు ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి సివిల్ సప్లైలో? రైస్ మిల్లర్లు అందరూ ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? అధికారులు కూడా ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అంతగానో మూటలు తీసుకుంటా ఉన్నారు? మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. సివిల్ సప్లైకి సంబంధించి అధికారులు ఎప్పుడు ఏసీబీ రైడ్ల పడ్డా కూడా కోట్ల పైసలు దొరుకుతా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అంటే ఎంతగానం నడుస్తున్నాయి అనేది ఒక్కసారి చూసుకోండి. మనం క్లిపార్ట్స్ కూడా తీసుకోవచ్చు. పెద్ద మిల్లర్లు ఎవరైతే ఉన్నారో మంచిగా అధికారులకు, పెద్ద మిల్లులు అందరూ కూడా అధికారులకు పైసలు ఇస్తా ఉన్నారు. వడ్లు ఏవైతే ఉన్నాయో ఏమంటున్నారు, అమ్ముకుంటా ఉన్నారు మంచిగా. చిన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచిగా పని చేసి మేము ఇస్తామన్నా కూడా మాకు మీరు దుడ్లు ఇవ్వకపోతే ఇవన్నీ నడవదని చెప్పి వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. వెంటనే ఎవరైనా స్పందించకపోతే, కరెక్ట్గా వీళ్ళకి పైసలు రాకపోతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ని అడ్డగోలుగా వాడుకుంటా ఉన్నారంట. మిల్లర్లు చెప్తా ఉన్నారు. ఇది ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉన్న మిల్లర్లు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. వెంటనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ని పంపించేస్తారు. అసలు ఏం జరుగుతున్నాయని ఒక్కసారి చూద్దాం. బండేడు బకాయిలు, పిడికేడు వసూళ్లు. సివిల్ సప్లై అధికార తీరు మిల్లర్లకు రివాజు. సివిల్ సప్లై శాఖలో గతంలో మనం చూసుకున్నట్లయితే 20,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. మరి చౌహాన్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరిని మంచిగా దుమ్ము దులిపి చేసిండ్రు, వసూలు చేసిండ్రు కొంత, కానీ ఇంకొంత మిగిలి ఉన్నది. ఇక పెద్ద మనుషులను ముట్టుకుందాం అన్న టైంకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి అప్పుడు చౌహాన్ గారు కూడా ఒక నోటీస్ పంపడం జరిగినది. ఎవరెవరు పెద్ద మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా చూద్దాం అన్నప్పుడు ఏమైంది, ఇక మూటలు ఏమున్నది, మూటలు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ అధికారులను ట్రాన్స్ఫర్ చేసే స్టేజ్లో వాళ్ళు ఉన్నారంటే ఎంత రకమైన అరాచకాలు చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. సివి ఆనంద్ గారు అప్పుడు మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా కమిషనర్లు, వాళ్ళందరికీ ఏంటంటే శాఖను మంచిగా చూసుకోవాలి. ఇప్పుడున్న స్టీఫెన్ గారు కూడా వీళ్ళందరూ ఏంటంటే శాఖను మంచిగా చేయాలనే ఉంటుంది వాళ్ళకు. కానీ ఏమైంది, డబ్బు ముందు ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. అధికారులైనా కూడా వాళ్ళు చేయబట్టి వీళ్ళు ఏది చేద్దాం అనుకున్నా కూడా వీళ్ళకే మళ్ళా రివర్స్ కొడతా ఉన్నది. ఈడ కూడా ఒక ముచ్చట ఉన్నది. ఏంటంటే మతలబ్ క్యా హే మంత్రిజీ, ఈ ముచ్చట మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. మరి మంత్రి మిల్లర్లను ఎందుకు కాపాడుతా ఉన్నారు? మంత్రి గారు జగిత్యాల జిల్లా మిల్లర్లపై ఎందుకంత ప్రేమ? 1000 కోట్ల బకాయిలు ఉండగా మళ్ళీ 2025-26 వానకాలం పంట 700 కోట్ల వడ్లు ఎలా కేటాయించారు? ఆ కొంతమంది మిల్లర్లపైనే ఎందుకంత ప్రేమ? త్వరలో మీ నేటి రాత్రులు ఎక్స్క్లూజివ్ గా రాబోతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తా ఉన్నా కదా, రెవెన్యూ శాఖ కన్నా మించిపోయినారు వీళ్ళందరూ కూడా. కమిషనర్ చౌహాన్ బదిలీకి కారణం ఆ నోటీసేనా? కొండల్లా పేరుకోబోతున్న అధికారులు పట్టించుకోరు. కోడిగుడ్డంతా వసూలు చేసి గొప్పలు చెప్పుకుంటారు. జీతాలు లక్షల్లో తీసుకుంటారు, కమిషన్లు కోట్లలో వెనకేసుకుంటారు. ఎవరు? సివిల్ సప్లై శాఖ అధికారులు. జిల్లా స్థాయిలో మనం చూస్తాం కదా, వాళ్ళ దగ్గర నుంచి అది చేసినాం అంటారు. కానీ ఆ వసూలు చేసుడు కన్నా వీళ్ళు వెనకాల వేసుకునే ఎక్కువ ఉంటాయి. తిమింగలాలు అంటే బకాయి మిల్లర్లపై కేసులు తక్కువ, చిన్న బకాయి మిల్లర్లపై కేసులు ఎక్కువ. గతంలో కూడా మనం ఒకటి రాసాం. ఒక మిల్లర్ కూడా తన దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు కూడా బ్రైబ్ అడిగిరంట. అధికారులు అడిగితే నేనెందుకు ఇవ్వాలి, నేను ఇయ్యా అని చెప్తే పాపం ఆ మిల్లర్ పైన కేసు పెడితే ఆ మిల్లర్ ఏం చేసిండు, ధైర్యంగా, ఎవరు కూడా ఉండలేరు పాపం, అట్లా ధైర్యంగా ముందుకు వచ్చి ఎట్లయినా అధికారిని పట్టియాలి అని చెప్పి ఫైట్ చేసిండు. అది కూడా మనం రాసినాం. అట్లా ఉంటది. ఇక తిమింగలాలు కదా, తిమింగలాలని ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇస్తున్నారు కాబట్టి మంచిగా.
పై స్థాయిలో జరిగే నిర్ణయాలు మిల్లర్లకు లీక్ చేస్తుంటారు, పరోక్షంగా మిల్లర్లను కాపాడుతుంటారు. మన్ను తిన్న పాముల్లా అమాయకం వెళ్ళబోస్తుంటారు. తెలంగాణలో బాయిల్డ్ రా రైసుల మిల్లులు మొత్తం 3,309. 12 సంవత్సరాల కాలంలో 8 మంది మిల్లర్లపై కేసులు నమోదు చేసిండ్రు. కేసుల్లో ఉన్న కిరికిరి విచిత్రం. ఆ కేసులో ఉన్న కిరికిరి ఏందో కూడా విచిత్రంగా ఉంటుంది. అదే నేను చెప్తాను కదా, ఎందుకు ఫైల్ చేసిండ్రు వాళ్ళపైన, వాళ్ళందరూ నీతిగా నిజాయితీగా ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కేసులు ఫైల్ చేసిండ్రు. అధికారులు చెప్పినట్టు అవినీతికి పాల్పడితే కేసులు ఉండవు. నిజాయితీగా ఉంటామన్న మిల్లర్లపైనే కేసులు నమోదు చేస్తా ఉన్నారు. అధికారులకు సహకరించని వారిపైనే అధికంగా కేసులు నమోదు. అవినీతి అధికారులపై మిల్లర్లు వేసిన కేసులపై చర్యలు ఉండవు. 2022-23 సంవత్సరంలో పెద్ద ఎత్తున బకాయి పడిన మిల్లర్లు 314 మంది ఉన్నారు. కమిషనర్ చౌహాన్ తయారు చేసిన రిపోర్ట్లో స్పష్టంగా చర్యలకు ఆదేశాలు ఇచ్చిండ్రు కాబట్టే ఏమన్నా కమిషనర్ చౌహాన్ గారిని మీరు మార్పిచ్చిండ్రా అనే క్వశ్చన్స్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే అంతగానో నడిపిస్తూ ఉన్నారు మిల్లర్లు. ఇక బాగా ఫీల్ అవుతారు ఇక కొంతమంది. కానీ ఏమున్నా కూడా మిల్లర్ల పైన పడతారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, గతంలో చౌహాన్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు మిల్లర్లకు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, చిన్న మిల్లర్లకు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేటి రాత్రిని ఆశ్రయించండి, చౌహాన్ గారితో కూడా అప్పుడు మీరు మాట్లాడండి, మేమే సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా అప్పుడు మిల్లర్లకు సపోర్ట్ చేసిన వార్తలు కూడా ఉన్నాయి మన నేటి రాత్రిలో. ఏదో ప్రతిసారి ఇక మీరే అరాచకాలు చేస్తున్నట్టు కాదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఖరాబ్ అవుతా ఉన్నది, వాళ్ళ వల్ల చిన్న మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చితికిపోతా ఉన్నారు. కొంతమంది మిల్లులు మూసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి, మిల్లులు మూసుకొని నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. మీరే 1,000 కోట్లు 100 కోట్లు సంపాదిస్తే అయిపోదు కదా. అధికారులను మంచిగా మేపుతా ఉన్నారు, బండ్లు ఇస్తా ఉన్నారు, కార్లు ఇస్తా ఉన్నారు, విల్లాలు ఇస్తా ఉన్నారు, ట్రిప్పులకు పైసలు ఇస్తా ఉన్నారు, ట్రిప్పులకు పంపిస్తా ఉన్నారు. అధికారులను మాట్లాడుకుంటున్నాండి మొత్తం బయట. మీ వరకు రాకపోవడం అనేది నాకే విచిత్రంగా అనిపిస్తుంది. కమిషనర్ చౌహాన్ తయారు చేసిన రిపోర్ట్లో స్పష్టంగా చర్యలకు ఆదేశాలు ఉన్నాయి. గతంలోనూ ఇదే జరిగింది. 2 కమిషనర్లకు స్థానచలనం జరిగింది. మరి ఇంత చేసినందుకు కమిషనర్ చౌహాన్ గారికి ఏం జరిగిందంటే స్థానచలనం జరిగింది. అది ఇక ఏం చేస్తారు. ఇక 314 మంది మిల్లర్లు 5,40,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ మాయం చేసినట్లు చౌహాన్ నివేదికలో తెలిపినారు. వారిపై 25% పెనాల్టీతో రికవరీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిండ్రు. బకాయిలు చెల్లిస్తేనే వడ్లు ఇవ్వాలని సూచించారు. నివేదిక తయారుకు కమిషనర్ చౌహాన్ కు బహుమానం ఏమైంది? స్థానచలనం. ఇంత చేసినందుకు సివిల్ సప్లైని మంచిగా గాడిలో పెట్టాలన్నందుకు కమిషనర్ చౌహాన్ గారికి ఏం జరిగిందంటే స్థానచలనం జరిగింది. ఆడికెళ్ళి పంపించేసిండ్రు. ఏమైంది? గిట్లున్నది ముచ్చట. ఎప్పుడు ఇక సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సక్క దిగుతుంది అనేది చూసుకోండి ఒకసారి. ఇక ముచ్చటగా మనం డీపీ వెళ్తే చాలా ఉన్నది. మొత్తం తెలంగాణలో చిన్న బకాయిలు ఉన్న వాళ్ళు 800కు పైగా మిల్లర్లు ఉన్నారు. వాళ్ళపైన కేసులు నమోదైనాయి. నిజంగా వాళ్ళంతా డిఫాల్టర్లు కాదు, కానీ వారిని అధికారులే డిఫాల్టర్లుగా మార్చుతుంటారు. కొంతమంది అధికారులు చేష్టలు మామూలుగా న్యాయంగా ధర్మంగా పనిచేసే మిల్లర్లు మాత్రమే కేసులు ఎదుర్కొంటున్నారనే వార్త నిజంగానే విచిత్రంగా ఉంటుంది. ఇది చిన్న మిల్లర్ల ముచ్చట చూసుకున్నట్లయితే ఇది. ఇక నేను చెప్పిన ఇందాక ఈ 341 మంది మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సుమారు 6,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నారంట. అవన్నీ మీరు కలెక్ట్ చేసేస్తే, క్లియర్ చేసేస్తే ప్రజాప్రభుత్వం కూడా ఇంత కష్టపడి ఆ స్కీములు ఈ స్కీములు అని చెప్పి పెడతా ఉన్నారు కదా, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తా ఉన్నారు కదా. మరి ఇవి మీరు వసూలు చేసుకుంటే అయిపోతుంది కదా, ఈజీ అవుతుంది కదా అవి ఇవ్వడానికి. ఏడేడికెళ్ళి అప్పులు తీసుకొచ్చి పెట్టుడు ఎందుకండి? ఈడున్నాయి వీటిని కరెక్ట్గా చేసుకుంటే అయిపోతుంది, ఇంకా ఈజీ అవుతుంది. అనవసరంగా ఈడ గవర్నమెంట్ని బదనాం చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్కి దెబ్బతీస్తూ ఉన్నారు. ఇంతగానం జరుగుతూ ఉన్నది ఇది. దీనిపైన ఎన్నెన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఏందనేది కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడనే కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే జరుగుతాయి అరాచకాలు. ఇప్పుడేదో ప్రజాప్రభుత్వం వచ్చినాక నుంచి కాదు, అప్పటి నుంచే మనం చూసుకున్నట్లయితే 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి సివిల్ సప్లైకి సంబంధించి. వాటిని మెల్లమెల్ల ఇప్పుడు చౌహాన్ గారు ఉన్నప్పుడు కొంచెం క్లియర్ చేసిండ్రు, ఓకే. మరి ఎందుకు అట్లా వేరుకపోతా ఉన్నాయి? ఎందుకు అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? సపోర్ట్ చేసి ఎందుకు వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు? ఎందుకు పెద్ద మిల్లర్ల పైన యాక్షన్ తీసుకోవట్లేదు? చిన్న మిల్లర్లు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఎందుకు వాళ్ళపైన అన్ని అరాచకాలు, అన్ని కేసులు, విజిలెన్స్లను పంపించి మళ్ళీ వెంటనే అక్కడ వీళ్ళందరూ కూడా నడిపిస్తూ ఉంటారు. చాలా రాష్ట్రం అట్లా వాటికి సంబంధించి ఎవరెవరు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు ఏంటంటే ఎపిసోడ్ వైడ్స్లో కూడా రాసినాం మనం. రాసిన దానికి కొంచెం స్పందన వస్తుంది, ఓకే. కానీ ఎందుకు ఇంత డౌన్ఫాల్కి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అయితే పడిపోతున్నది అనేది ఒకసారి ఆలోచించుకోండి. మంత్రి గారు అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి గట్టిగా దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా
ఎగిరి గంతులు వేస్తూ ఉన్నారు మిల్లర్లు అందరూ కూడా. మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు, ఏదైనా కూడా పైసలు ముందు వేసేస్తామన్న యాంగిల్ వీళ్ళందరూ ఉన్నారంట. ఎందుకు మరి అంతగానం ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తా ఉన్నారు? ఇక మొత్తానికి ఇక లాస్ట్లో మాట్లాడుకుందాం అంటున్నాం కదా. మతలబ్ క్యా హే మంత్రిజీ, మంత్రి గారు జగిత్యాల మిల్లర్లపై ఎందుకంత ప్రేమ? మరి 1000 కోట్లు బకాయిలు ఉండగా మళ్ళీ 2025-26 వానాకాలం పంట 700 కోట్ల వడ్డు ఎలా కేటాయించిండ్రు? ఆ కొంతమంది మిల్లర్లపైనే ఎందుకంత ప్రేమ? మరి ఏంది ఆ మంత్రి ఎవరు, ఆ మిల్లర్లు ఎవరు, ఆ పెద్ద మనుషులు ఎవరు? ఇక పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు ఎట్లా కానీ పెద్ద మనుషులనే అందాం. మరి ఎందుకు వాళ్ళపైన అంత ప్రేమ, మరి ఎవరు ఏందనేది కూడా స్టే ట్యూన్ నేటి అతలు ఎక్స్క్లూజివ్గా రాబోతుంది. ఇక ఎవరెవరు ఎన్న రాజకాలు చేస్తున్నారో ఏందనేది 1 by 1 రాస్తానే ఉన్నాం. మొత్తం మన దగ్గర లిస్టు ఉన్నది. 3000 మంది మిల్లర్లలో ఎంతమంది నష్టపోయినరు, ఎంతమంది మోసుకున్నారు ఏందనేది కూడా మొత్తం ఉంది. మరి ఎవరెవరు ఎన్ని బకాయిలు ఉన్నారు ఏందనే లిస్టు కూడా ఉన్నది. ఇక ఈ అధికారులది ఎట్లున్నదంటే, మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎట్లున్నా కూడా మాకు పే చేసేది మీరు పే చేయండి, మీరు ఏమైనా చేసుకోండి, మీకు ప్యాడీ అలర్ట్ చేసినాక మీరు దాన్ని అమ్ముకోండి అని చెప్పి కూడా వీళ్ళే చెప్తా ఉన్నారంట. ఇక వీళ్ళు ఏం బీగనీకి, ఏం డెవలప్ చేయనీకి గవర్నమెంట్ని వీళ్ళు ఉన్నారో నాకైతే అర్థమవుతలేదు. జీతాలు తీసుకుంటున్నారు, వీళ్ళు జీతాల గురించి ఆలోచించరు. మంత్ ఎండింగ్ లో వచ్చే జీతాల గురించి ఏ ఒక్క అధికారులు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు కూడా ఆలోచిస్తలేరు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే మామూలులో వాళ్ళకు వచ్చే పైసలు ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ ఉన్నాయి. ఇదేంటంటే జస్ట్ ఏదో టైంపాస్కి వాడుకోవచ్చులే అన్నట్లుగా మాట్లాడుకుంటా ఉన్నారంట. ఎప్పుడైనా పడితే జీతం వస్తే ఏమున్నది, అది వచ్చే 1,00,000 రూపాయలు, 70,000, 50,000 ఎంతో అంత వాళ్ళకి వచ్చే జీతం ఏదైనా కూడా ఒకటే రోజుల ఒక రైస్ మిల్లర్ వెనకాల పోతే అయిపోతుంది కదా. పాప నీతి ఎవడైనా పని చేసుకుంటే ఆయన పోయి ఇంత గెలికితే వాడే ఒక 50,000, 1,00,000 రూపాయలు, ఎంతో వేలో, లక్షలో, కోట్లో ఎంతో కొంత పంపిస్తారు కదా వాళ్ళే. జీతం ఏమున్నదిలే, నిమ్మలంగా ఆలోచించుకోవచ్చు అన్న యాంగిల్ అధికారులు ఉన్నట్టు. దీనిపైన యాక్షన్ తీసుకోకపోతే ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా చాలా కష్టమవుతుంది. ఇప్పుడనే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో. మరి ఎవరు కూడా దీన్ని గాడిలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తలేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనిపైన మీరు దృష్టి పెట్టి నిజంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఒక కరెక్ట్ సిస్టమేటిక్గా తీసుకపోతే చరిత్రలో నిలిచిపోతారు. మీరు అనుకున్న సన్న బియ్యం పథకం ఏదైతే ఉందో అది కూడా 100%గా ఏడ ఇబ్బందులు లేకుండా రైతులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, క్వాలిటీ రైస్ని ఇంకా ఇవ్వగలుగుతారు. 100%గా ఇంకా క్వాలిటీకి ఇవ్వగలుగుతారు. మీకు ఆల్రెడీ 5 స్టార్ రేటింగ్ వచ్చింది. దేశంలో ఉన్న ప్రతి ఒక్క మినిస్టర్లు, ఆ రాష్ట్రానికి సంబంధించిన పెద్ద మనుషులు అందరూ వచ్చి కూడా ఈరోజు తెలంగాణలో మీతోని మాట్లాడి మీరు ఎట్లా చేస్తున్నారు ఏందనే దానికి ఎవరున్నారు వెనకాల? ఒక చిన్న చిన్న రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో, నీతిగా నిజాయితీగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వల్లనే ఈరోజు మీకు ఆ పేరు రావడం జరిగింది. మరి వాళ్ళని మీరు కాపాడుకుంటారా, అట్లనే వదిలేసుకుంటారా అనేది ఇక మీకే వదిలేస్తున్నాం. కానీ ఒకటే, సివిల్ సప్లైలో జరిగే అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికైనా కూడా నీటి దాతే దానిపైన మాట్లాడుతూనే ఉంటుంది, రాస్తానే ఉంటుంది. అది కరెక్ట్ స్టేజ్ అయ్యే వరకు కూడా ఎన్ని ఎపిసోడ్లు అయినా కూడా, ఆల్రెడీ 100 ఎపిసోడ్లు దాటినట్టు ఉన్నాయి, అంటే 100 కన్నా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతున్నది, ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు ఏందనేది మొత్తం హ్యాండ్ ఉంది కాబట్టి ఎన్ని ఎపిసోడ్లు అయినా కూడా రాయడానికి ఇంత చీమ చిటుకు మన ఏదైనా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనిపైన వార్తలు ఆపే ప్రసక్తే లేదు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని గాడిలో పెట్టే వరకు కూడా దీనిపైన ఎక్కడ కూడా ఆగే ప్రసక్తే లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కూడా మిల్లర్లను ఎవరైనా వేధించినా, మీరు కరెక్ట్గా ఉండి అధికారులు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా జస్ట్ కాల్ చేయండి లేదా కామెంట్లో పెట్టండి, వీడియో మేము చూసుకుంటాము. మిగతా అంతా కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏం ప్రాబ్లం రానివ్వకుండా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము నడిపిస్తున్నామంటే మా ఎవిడెన్స్లు కానివ్వండి, మా సోర్స్ అంత కాన్ఫిడెన్షియల్గా ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాం. అందుకే మిల్లర్లు అందరూ మంచిగా ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు. కరెక్ట్గా వాడుకోనికి వస్తలేదు. తెలంగాణ ప్రజాప్రభుత్వానికైనా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాడుకోనికి రాలే మిల్లర్లను. ప్రజాప్రభుత్వానికి కరెక్ట్గా వాడుకోనికి వస్తలేదు. వాళ్ళని కరెక్ట్గా చూసుకుంటేనే ఇంకా మంచిగా ఉంటుంది. రైతులందరూ బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, అందరు బాగుంటాయి, పరిశ్రమలు కూడా అన్ని మంచిగా ఉంటాయి. ఇంకా కొత్తగా పెట్టాలని చెప్పి చాలా మంది చూస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారట పర్మిషన్ లేకుండా. ఈ అడ్డగోలుగా పనిచేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వదిలేస్తూ ఉన్నారు. ఇట్లయితే ఎట్లా చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. దయచేసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మంచిగా గాడిలో పెట్టండి. ప్రతి ఒక్క మిల్లర్లు ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉన్నారో మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే నీటి యాత్రను ఆశ్రయించండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 100% కాన్ఫిడెన్షియల్గా పెట్టి అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏందనేది దానిపైన మేము కూడా దృష్టి పెట్టి సపోర్ట్ చేసే బాధ్యత 100% మాదైతే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.